నమస్కారం అండి. నా పేరు అనిల్ కుమార్ రెడ్డి. నేను వెలాగ్రో కంపెనీలో టెక్నికల్ సేల్స్ మేనేజర్గా పనిచేస్తున్నాను. ఇప్పుడు మన ముందు ఉన్న రైతు అన్న, మీ పేరు? నా పేరు ఆవుల వెంకటరమణారెడ్డి. మీరు ఎన్ని ఎకరాల్లో వరి వేశారన్న? 44 ఎకరాలు వరి వేసినాం. ఈ 44 ఎకరాలకు గాను మీరు ఎన్ని ఎకరాల్లో హైరోమై ప్లస్ అనేది వాడారు? 32 ఎకరాలకు వేసినాం. వాళ్ళకి ఈ హైరోమై ప్లస్ ఎకరాకి ఎన్ని కేజీలు వేశారన్న? 4 కేజీలు. ఈ హైరోమై ప్లస్ వేసిన తర్వాత మీరు ఏం గమనించారన్న? పైరు బాగా గంట కట్టింది, కొంచెం బాగా నలుపుగా పెరుగుదల బాగుంది. బాగుంది. తర్వాత మీరు ఎంసీ ఎక్స్ట్రా కూడా వాడారు కదా? ఈ ఎంసీ ఎక్స్ట్రా ఎకరాకి ఎంత వాడారన్న? ఎకరాకు 1/2 కేజీ. ఎకరాకు 1/2 కేజీ వాడారు. ఈ ఎంసీ ఎక్స్ట్రా ఏ స్టేజ్ లో వాడారన్న మీరు? ఇది 40 రోజులు దాటిన తర్వాత 50 రోజుల మధ్యలో వాడారు. ఈ 45 రోజుల నుంచి 50 రోజుల మధ్యలో మీరు ఏం గమనించారన్న? పైరు కొట్టిన తర్వాత బాగా పొట్ట పెంచడం, బాగా నల్లగా ఎరుపుకు రాకుండా నలుపుగా అట్నే బాగా పెరుగుదలకు బాగా సహకరించింది. గ్రోతింగ్ కూడా బాగుంది. పైరు సున్నికి కూడా కంటికి ఒకటే సరస్సు బాగా వచ్చింది. తర్వాత మీరు ఈల్డాన్ అనేది ఏ స్టేజ్ లో వాడారు? వాడినాము. ఇల్లాను బాగా అంతా ఎన్నుడిసే దశ అయిపోయిన తర్వాత పాలు పోసుకుంటా అదే టైంలో ఇల్లాను కొట్టాం. ఈల్డాన్ వాడిన తర్వాత మీరు ఏం గమనించారన్న? ఇల్లాను కొట్టినాక గింజలు బాగా తెల్లగా ఇట్లా రావడము, బాగా లావుగా రావడము, ఎన్ను ఎప్పుడైతే గింజలు లావు అంటే ఎన్ను కూడా జంపుగా కానొస్తుంది. ఎన్ను కూడా జంపుగా కానొస్తుంది. ప్రతి గింజ లావుగా పాలు పోసుకునేప్పుడు గింజ ఎన్ను సైజు కూడా భారీగా ఎక్కువ కానొస్తుంది. అవునులేండి. ఎక్కువ 3 ఏళ్ల కిందట ఇది 5 గుళికలు వేసినాను. అప్పుడు పైరు బాగా కానొచ్చింది కాబట్టి ఈసారి పవన్ పట్టేరు వాళ్ళు మనకి ఇవి కూడా కొడితే వాళ్ళది బాగుంటుందని రికమెండ్ చేసినారు. నేను వ్యవసాయం చేసేంతలో ఇప్పుడు తేడా కానొచ్చింది ఈ ప్రొడక్ట్స్ వాడడం వల్ల. ప్రతి 10 ఎకరాలు ఉండే రైతు ఒక్క 4 ఎకరాలకు కొట్టి చూసుకొని దీన్ని తేడా కానొచ్చినాక మీరే మళ్ళీ నెక్స్ట్ బాగా చూసుకుంటారు.